అలాగే నారాయణమూర్తి గారికి, రవికిరణ్ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా వస్తారని చెప్పారు మీరు. ఆయన సంబరాల్లో ఉన్నారటండి. ర్యాలీ అవుతున్నదట. అది ఏ టైంలో ఉన్నా ర్యాలీ నుంచి దిగి ఆయన జాయిన్ అవుతారు. తాడేపల్లిగూడలో అంబరాలంటే సంబరాలట జనసైనికులు. అవునవును. అయితే పాడిందే పాటరా పాతపడ దాసరి అనేటువంటి పద్ధతిలో నారాయణమూర్తి ఒకటే పాట పాడుతూ ఉంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వదిలి ప్రజల్లోకి రోడ్ల మీదకి వస్తాడా, హెలికాప్టర్ నుండి పారాచూట్ లో దిగి మళ్ళీ పైకి హెలికాప్టర్లోకి వెళ్ళిపోతాడా తెలియదు. ఎందుకంటే ఆయన రోడ్ల మీదకి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, నడుము పడిపోద్ది. ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి చూశారు, సంపూర్ణ మద్యపాన నిషేధం, అది చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని చెప్పాడు కదా. మహిళలు చీపురి కట్టలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఎలక్షన్ కోడ్ రావడంతోనే ఇక అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ఇప్పటికే అవంతి శ్రీనివాస్ని అక్కడ అడిగింది ఒక అమ్మాయి వైజాగ్ లో, దుమ్ము దులిపేసింది. ఏమైంది? ఇక జగన్మోహన్ అవంతి శ్రీనివాస్ మీటింగ్ పెడితే, నువ్వు పోయిన ఎన్నికల్లో ఏం చెప్పావా, ఇప్పుడు ఏం చేసావా అని చెప్పి ఆడవాళ్ళు పట్టుకున్నాను. ఇందాక నేను ఒక విజువల్స్ ఒక టీవీలో చూసా. ఏ టీవీలో సార్? ఎలక్షన్ ఏదో టీవీలో చూశాను ఇంతకు ముందే జస్ట్. అయితే ఆయన అధికారం అదిగో నారాయణమూర్తి, నువ్వు కనుక మధ్యలో మాట్లాడితే నేను డిబేట్ చేయనండి. అతను రన్నింగ్ కామెంటరీ చేస్తాడు, నేను డిబేట్ చేయను, నేను వెళ్ళిపోతాను, అతనితోనే మాట్లాడుకోండి. మీరు అడగొద్దు రఫీ గారు, అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అలకలు ఉండకూడదు. కాదండి, అతనితో నాకు మాట్లాడండి. మాట్లాడినప్పుడు మేము గౌరవంగా రెస్పెక్ట్ గా కామ్గా ఉంటాం. అతను ఊరికనే కామెంట్ చేస్తా ఉంటాడు. పద్ధతి ఉండాలా? టైం వేస్ట్ చేసుకోకండి, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఆయన ఏం మాట్లాడలేదు. ఎన్నిసార్లు చెప్పినా అతనికి సరే, ఆయన మాట్లాడలేదండి, ఆయన మాట్లాడలేదు, మీరు ఆయన మాట్లాడలేదు, కంటిన్యూ చేయండి. కాబట్టి చీపురు గట్లు పట్టుకొని ఎలక్షన్ కోడ్ రావడంతోనే నిలబడటానికి సిద్ధంగా యువకులైతే ఈ జనవరిలో కాలేజీలు ఇస్తారని చెప్పాడు కదా, ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో చొక్కా పట్టుకోవడానికి సిద్ధంగా అవుతున్నారు నిరుద్యోగ యువత. ఎక్కడికెక్కడ మన పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించాడు. ఇక ఇప్పుడు పోలీసులు మాట వినరు. రేపు 15 తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈయన మాట వినరు. పోలీసులు మొన్నటిదాకా త్వరగలు ఇవాళ్లే ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ మీద. ఎవరెవరైతే వాలంటీర్లు ఈ తీసి పంపించమని చెప్పాడు, ఆర్డర్స్ వచ్చినాయి. 2 రోజులు ఆగితే 15వ తారీఖు ఆగితే ఇంకా టైట్ గా ఉంటుంది. ఆడింది ఆటగా, పాడింది పాట సాగింది. ఇక కలెక్టర్లు అందరినీ మార్చేస్తారని ఉంచడు. ఇప్పుడు ఇది పెట్టుకున్న డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళెవరు ఉండరు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరు ఉండరు కదండి, అది కామన్ కదా. ప్రత్యేకంగా ఈయన కోసమని వెళ్ళిపోతారు. ఇప్పుడు దాకా వాళ్ళని పెట్టి ఆడిస్తున్నాడు. వాళ్ళ బానిసల్లా చేసి, స్లేవ్స్ లా చేసి ఆడిస్తా ఉన్నాడు. ఓకే, మీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ఓకే రఫీ గారు, మీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? మా అభ్యర్థుల ప్రకటన కూడా రేపు ఉండొచ్చు. ఓకే, మొత్తం అన్ని ప్రకటించేస్తారు, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటాయా? ఏమండి, రేపు ఒక లిస్ట్ వస్తుంది. ఏదైనా కొన్ని